శ్రీ మూకాంబిక పరమేశ్వరి పరాదేవక అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ విసిద్ధ్యర్థం ఫలమవుతుంది. ఓం దేవతాం ధ్యానాశోదాపూజాం ఇక్కడ ఈ గుడి చాలా ఫేమస్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇక్కడ ప్రజలు, ఈ మండలంలో ప్రజలు కానీ, గ్రామ ప్రజలు కానీ, కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఒకరోజు పండుగ కాదు, ఇది 2 రోజుల పండుగ కాదు, 9 రోజులు అలా బ్రహ్మాండంగా ప్రతిరోజు తీర్థంలాగా రోజు ప్రోగ్రామ్స్ ఎంతో చిన్నప్పటి నుంచి చూస్తాను. మన జిల్లాలో అప్పుడు విశాఖపట్నం జిల్లా, మనకి ఉమ్మడి జిల్లా ఉంటుంది. మన జిల్లాలో నాకు తెలిసి కుక్మాక, అనకాపల్లి, లింగంపేట, తర్వాత నర్సీపట్నంలో బలిగట్టలో జరిగింది తీర్థం. ఎక్కడి నుంచో పంచు సామాన్లు, బిందులు, ఇలాగే ఇన్ని షాపులు పెట్టి రోజు తీర్థంలా జరిగేది. రాను రోజులు మారిపోయాయి. ప్రజలకు కూడా టైం లేదు, బిజీ అయిపోయారు. బిజీ అంటే పని ఉండి కాదు, పని లేక బిజీ అయిపోయారు. సాయంత్రం అంటే ఈ పార్టీలు చేసుకోవడం తప్పించి పండగలు అంటే జాగరాల్లో కూడా ఎవరు తిరగట్లేదు. ఎవరో జాగరాలంటే ఆ ఊరి జనం అంతా ఘటాల వెనకాల తిరిగేవారు. ఇవాళ ఘటాల వెనకాల తిరిగేవారు కనపట్లేదు. అంటే పూర్వం సాంప్రదాయం చూడండి. ఇవాళ చూసారు ఇక్కడ లింగపేట వచ్చాం, ఎన్ని షాపులు సరదాగా. ఇక్కడ కుర్రవాళ్ళు కానీ పెద్దలందరూ కలిసి రోజుకో ప్రోగ్రాం పెట్టి సరదాగా 9 రోజులు అమ్మవారి జాతర చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో మళ్ళీ ఇవన్నీ కూడా పూర్వ వైభవం రావాలి. ఉగాది చూశారు మొన్న. నేను ప్రెస్లో కూడా చెప్పాను, ప్రతి ఊళ్ళో కూడా రామ మందిరంలో ఉగాది చేయండి రా బాబు అని. కానీ ఎంతమంది చేశారు కూడా ప్రజలకు టైం లేదు. నూకాలం పండగ ప్రతి సంవత్సరం వస్తుంది. రామదేవతల పండుగలో రేపు 6వ తారీఖు శ్రీరామనవమి. ఇప్పటికీ మీ ద్వారా మనం చేస్తాం అందరికీ. మన నర్సీపట్నం నియోజకవర్గంలో 101 పంచాయతీలు ఉన్నాయి. 101 పంచాయతీల్లో రేపు శ్రీరామనవమి చేయండి. ఏం ఖర్చు అవుతాయి మీకు? మంత్రి గారు వస్తారు, మంత్రాలు చదువుతారు, ఆ ప్రసాదం మంచి పెడతారు. ఇప్పుడు కుర్రవాళ్ళకి నేను చూస్తున్నాను, కొంతమంది కుర్రవాళ్ళు ఇప్పుడు ఈ టర్మలో పుడుతున్న కుర్రవాళ్ళకి శ్రీరామనామం అంటే తెలీదు, ఉగాది అంటే తెలీదు. ఈ అమ్మవారి పాటించి ఈ అమ్మవారు ఎవరైనా వద్దున్నారు. జనరేషన్ కూడా మార్పు వచ్చేస్తుంది. మన సాంప్రదాయాలు కూడా తెలియట్లేదు. అంచేత నేను కోరేది అంటే, మళ్ళీ నేను బలిఘట్టలో చూసేటప్పుడు నేను చాలా ఆనందం వేసింది, నాకు చాలా సంతోషపడ్డాను. నేను బలిఘట్టంలో మళ్ళీ అది ప్రారంభించడానికి నేను ట్రై చేస్తాను. పుట్టినందరినీ పిలిచి బలిఘట్టంలో ఒక 5-6 రోజులు 9 రోజులు పెడదాం. పూర్వం జరిగేది అది తీసుకురావాలా. రేపు శ్రీరామనామం 6వ తారీఖు ఉంది. మనందరికీ కూడా రాముడు అంటే మనందరికీ దేవుడే కదా. అయితే ప్రతి పంచాయతీలో రామ మందిరంలో శ్రీరామనామం చేసి ఆ పూజ చేస్తే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. పెద్దలు చెప్పారు. అందరూ కూర్చుంటాం. దీనికి పార్టీలు ఎందుకు? ఏ పార్టీ కూడా రాముడి దగ్గర పార్టీలు ఎందుకు? మనకి కూర్చొని సరదాగా గంట శ్రీరామనామం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు మన ప్రాంతానికి ఉండాలని, అలాగే నేను ఇంకా 4 సంవత్సరాలు మనకు అధికారం ఉంటుంది కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో మనం ఏవైతే చేద్దాం అనుకున్నామో కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ ఆటంకం లేకుండా దీనిగా పూర్తి చేసి ప్రజలందరూ ఆశీస్సులు పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాం. దానికి అమ్మవారు ఆశీస్సులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి కార్యక్రమం చేస్తున్న కమిటీ వాళ్ళకి సహకరిస్తున్న ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.